కర్ణాటకలో విధానసౌధ వద్ద నిర్వహించిన అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవ వేడుకలో భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. రాష్ట్ర అసెంబ్లీ సెక్రటేరియట్కు కేంద్రమైన విధానసౌధ ప్రాంగణంలో నిర్వహించిన వేడుకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంత్రులు వేదికపై ఉండగా ఓ వ్యక్తి వేగంగా సీఎం వద్దకు పరిగెడుతూ దూసుకెళ్లాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతన్ని వేదిక వద్దకు చేరకముందే అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. కాగా అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని కర్ణాటక ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఐకమత్యం, సమానత్వం, సోదరభావం, భాగస్వామ్య పాలనకు గుర్తుగా 2500 కిలోమీటర్ల పొడవైన మానవహారాన్ని చామరాజనగర్ నుంచి బీదర్ వరకు ఏర్పాటు చేయనున్నారు. 31 జిల్లాల్లో విస్తరించిన ఈ ప్రపంచ పొడవైన మానవహారంలో వివిధ రంగాల వ్యక్తులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు చేతులు కలపనున్నారని ప్రభుత్వం తెలిపింది. కిలోమీటర్కు 1000 మంది చొప్పున 25 లక్షల మంది మానవహారంలో భాగస్వామ్యం కానున్నట్లు పేర్కొంది. మానవహారంలో పాల్గొనే వారితో 10 లక్షల మొక్కలు నాటించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.